ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పరిపాలనలో ఆయన అనేక సందర్భాల్లో అనేక రాజకీయ పార్టీల మీద అనేక సార్లు దాడులు చేయడం జరిగిందండి. ఇది ప్రజాస్వామ్యంలో ఆయన మరొకసారి బరి తెగించి లేనిపోని నిందలతో ఇది డెఫినెట్ గా ఇదేదో ఇందాక సార్ చెప్పినట్టుగా ఇది ఒక సంస్థ అండి. దాంట్లో ముఖ్యమంత్రి గారు అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు. ఆయన ఆయన కనుసన్నల్లో జరిగిందని నేను అయితే భావించట్లేదు. ఎందుకంటే ఇది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వేల కోట్లలో అక్రమాలు చేయాలనుకుంటే నిజంగానే పోనీ అక్రమాలు చేయాలనుకుంటే అమరావతి విషయంలో కావచ్చు, ఇతర ఇతర అంశాల్లో కావచ్చు, వేల కోట్లు వచ్చే పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇలా అనేక అంశాలు వదిలేసి వచ్చి వచ్చి చిన్న దాంట్లో 100 కోట్ల దగ్గర 150 కోట్ల దగ్గర పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కక్కుర్తిపడి ఏదో అవినీతి చేశాడని మాత్రం నేనైతే భావించట్లేదండి. నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో అనేక ప్రతిపక్షాల మీద గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అదే విధంగా దాడి చేయడం జరిగింది. ఆయన ఒక్కసారి ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఇదే తరహాలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆయన్ని గాని చేసుండుంటే వాళ్ళ నాన్నగారు ఓదార్పు యాత్ర ఆ విధంగా చేసి ఉండేవాడా, లేకపోతే సుదీర్ఘమైన 3000 చిల్లర కిలోమీటర్లు ఎంతో తిరిగాను, నేను రాష్ట్రం అంతా పర్యటించాను, ప్రజల సమస్యలు తెలుసుకున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నేటికి చెప్పే వ్యక్తి ఆ రోజు అతను పాదయాత్ర కొనసాగానా? ఇది ఏంటంటే అండి, ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఏదైనా నిరంకుశత్వంగా ఏదైనా ఒక దేశం తీసుకుని అది ఇతర పార్టీల మీద రుద్దితే ఆ రోజుకో ఆ సంవత్సరంకో ఆ టర్మ్కో పోయేది కాదండి. కొన్ని సంవత్సరాలు కొన్ని తరాల పాటు అది ఆ ఆచరణ కొనసాగుతూ ఉంటది. ఏదైనా రాజకీయ నాయకులు ఒక పని చేశారు అంటే అది ఖచ్చితంగా మళ్ళీ దాని ప్రభావం ఒక 10-15 సంవత్సరాలు దాని ప్రభావం దాని మీద 15 సంవత్సరాలు ఏంటండి, రాజకీయ వ్యవస్థలో ఎప్పుడైనా ఏదైనా జరిగితే గతంలో ఇలా చేశాడు కదా, మనం ఇప్పుడు ఎలా చేయొచ్చు కదా, రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారిని చేయొచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, అంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం వేరు కాబట్టి నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అన్నాను. ఎవరు వచ్చినా ఈ విధంగా దాడులు ప్రతిపక్షాల మీద దాడులు చేయడం అనేది భావ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద మేము అనుకోవడం అయితే జనసేన పార్టీ పూర్తిగా ఇది ఒక బురద జల్లే కార్యక్రమం చేసిందే తప్పితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అంత దిగజారిపోయి 100 కోట్లకో 200 కోట్లకో 300 కోట్లకో దిగజారిపోయి అవినీతి చేశాడని ఆయన అయితే భావించట్లేదు. ఎందుకంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయ ప్రస్తావనలో ఉన్నటువంటి నాయకుడు. గతంలో ఆయన ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, మొన్న టర్మే కాదు రాజశేఖర రెడ్డి గారి టర్మ్ లో కూడా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. వేల కోట్లలోనో లక్షల కోట్లలోనో అవినీతి వచ్చిందంటే ఏదైనా నిజం అనుకోవచ్చు. కానీ ఒక 200 కోట్ల దగ్గర 150 కోట్ల దగ్గర అంటే వేళ జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో ఈ రోజు రాష్ట్రంలో మంత్రులు 100 కోట్లు 150 కోట్లు మంత్రులే సంపాదిస్తున్నారు. అటువంటిది ముఖ్యమంత్రి 100, 200, 300 కోట్లకి సంపాదిస్తే అవినీతి చేశాడంటే నిజంగా చాలా హాస్యాస్పదం.